హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈ గిత్తని నేను మొన్న ఎలమందల నుంచి ఎక్కించుకొచ్చాను. ఇది నల్ల గిత్తని. దీన్ని చాలామంది అమ్ముతారా అన్న అని నాకు కామెంట్ చేశారు. ఒకటి డైరెక్ట్గా ఫోన్ చేశారు కూడా. ఒకళ్ళు అనంతపురం నుంచి, ఒకళ్ళు వైజాగ్ నుంచి కూడా ఫోన్ చేశారు, అమ్ముతారా అండి అని. ఏమనండి మరి అమ్మే సంగతి మనకు తెలియదండి. వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళు ఆడించుకోవడానికి తీసుకొచ్చారండి. అది గంగిరెద్దు కదా, గంగిరెద్దుగా తయారు చేసుకొని ఆడించుకోవడానికి తీసుకొచ్చి ఉంటారండి వాళ్ళు. మరి అమ్ముతారో లేదో మనకు తెలియదండి. సరే, అమ్మితే కనుక్కొని చెప్తానండి. నెంబర్ అయితే నా దగ్గర లేదు, నెంబర్ పోయిందండి. అది నా దాంట్లో డిలీట్ అయిపోయింది నెంబరు. కావాలంటే నేను రేపు ఎల్లుండి వెళ్ళి తీసుకొస్తానండి నెంబర్. అంటే మా ఊరు బయట వాళ్ళు పాకలు వేసుకొని ఉంటారు. కాకపోతే నాకు ఒంట్లో బాగలేదు, జ్వరం తగులుతుంది ఒక 3 రోజులు బట్టి. సరే, తగ్గిన తర్వాత వెళ్ళి తీసుకొస్తానండి నెంబర్ అని చెప్పాను. వీళ్ళకి అలాగే చెప్పాను. హైదరాబాద్ నుంచి కూడా ఒకసారి ఫోన్ చేశారు, అది అమ్ముతారేమో కనుక్కోండి ఒకసారి అని. సరేనండి, నెంబర్ అయితే లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కనుక్కొని నెంబర్ మీకు చెప్తాలేండి అన్నాను. సరే, వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళ దగ్గరికి వస్తే మరి అమ్ముతారో లేదో తమ్ముడు మరి అంటే, అన్న మొత్తం మేము గంగిరెద్దులో తయారు చేసామన్నా, దీన్ని ముక్కుతాడు కుట్టాం, దీనికి చక్కగా గంటలు కూడా తయారు చేసామన్నా. గంటలు తయారు చేసి తాళ్ళన్నీ కట్టాం చక్కగా దీనికి నీట్గా. మా గంగిరెద్దులాగా దీనికి ట్రైనింగ్ ఇచ్చి మేము తీసుకెళ్ళి మేము గంగిరెద్దులా తిప్పుతామన్న దీనికి అని అంటే, సరే తమ్ముడు మరి ఇట్టడి సంగతి నాకు 3 రోజులు బట్టి ఫోన్ చేస్తున్నారు తమ్ముడు. మరి అమ్ముతారో లేదో కనుక్కోమంటున్నారు. మరి నీ అమ్ముతానంటే చెప్పు తమ్ముడు, నీ నెంబర్ వాళ్ళకి చెప్తాను, నీ నెంబర్ నాకు చెప్పు అని అంటే, సరే మా నాన్నగారిని ఆలోచించి చెప్తా అన్నాడు. సరే, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. సరే, కనుక్కొని వస్తాను వెళ్ళాడు. ఈ లోపల అన్న ఒకసారి వీడియో తీసి వాళ్ళకి పెట్టు. అప్పుడంటే మామూలుగా మనం శిఖమార్ మీదే ఉంది కదా, ఇప్పుడు గంటలో చక్కగా ముక్కుతాడు కుట్టాం, చక్కగా అంతా నీట్గా తయారు చేసాం అని అన్నది వాళ్ళ నాన్నగారు. ఆ కుర్రోడిదే గిత్త వీళ్ళు ఎక్కించుకొచ్చింది. సరే, అమ్ముతామన్నా, మన ఫోన్ నెంబర్ పెట్టు, ఎవరన్నా అడిగితే మన ఫోన్ నెంబర్ చెప్పు, అమ్ముతాము. కాకపోతే మేము మన ఇసనపేటలో దింపంగానే ఆ రోజు సాయంకాలం పూటే, మనం పొద్దున్నే దింపాం కదా అన్న, సాయంకాలం పూటే వచ్చారు కొనటానికి. వాళ్ళకి నేను అప్పుడే అమ్మలని చెప్పాము. ఇంకో పార్టీ కూడా వచ్చారు, ఎవరో పక్కన, మన ఊరు పక్కన పుట్టిరాలని ఉంది, వాళ్ళకి ఒక రేటు చెప్పామన్నా. మరి ఆ రేటుకి మళ్ళీ ఫోన్ చేస్తామని వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ ఒక 2-3 రోజులు ఆగే ఫోన్ చేస్తామన్నారు అని అంటే, సరే తమ్ముడు మీరు అమ్ముతానంటే చెప్పండి, నేను ఈ వీడియో తీసి నేను మీకు మళ్ళీ వాళ్ళకి నెంబర్ చెప్తాను, ఫోన్ చేస్తే మీరు ఉంటే రేటు మాట్లాడుకోండి తమ్ముడు, నాదైతే ఏం లేదు, మీకు నచ్చిన రేటు మీరు మాట్లాడుకోండి, మీరు ఎంత చెబుతున్నారో అంత మందం రేటు మాట్లాడుకోండి, మీకు గిడితే ఏముండే లేకపోతే లేదు తమ్ముడు, నాకైతే ఒక 3-4 ఫోన్ చేశారని చెప్పాను. సరేనా, నీదేముంది ఒకసారి వీడియో తీసి పెట్టన్నా, వాళ్ళకి తీసి పెడితే మా నెంబర్ పెట్టి మేము మాట్లాడతాం, అమ్ముతామన్నా, ఇప్పుడు దాకా ఉంచుకుందాం అనుకున్నాం, ఇక అమ్మేస్తాంలే అన్న. సరే తమ్ముడు, వాళ్ళకి నెంబర్ పెడతామని చెప్పి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ వస్తే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.